122 ఏళ్ల తర్వాత వీడనున్న కోనార్క్ మిస్టరీ, కోనార్క్ దేవాలయం తెరుచుకోబోతోంది. 122 ఏళ్ళు పట్టింది ఒక దేవాలయం బయట పడడానికి. సో దాని వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కోనార్క్ మిస్టరీ. సో ఈ యొక్క పురాతన గుడి ఏదైతే ఉందో, దేవాలయం ఏదైతే ఉందో, అత్యంత ప్రసిద్ధిగాంచిన, భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన తాజ్ మహల్ తర్వాత అంతే సంఖ్యల్లో ఇది కూడా, కోనార్క్ కూడా ఒక ప్రసిద్ధిగాంచిన ఒక ప్రదేశంగా భారతదేశంలో ఎప్పటికీ అలాగే చిరస్మరణీయంగా నిలిచిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. 122 ఏళ్లకు ముందు కూడా దాదాపు 30 లక్షల మంది ప్రతిరోజు వచ్చి దర్శించుకునే వాళ్ళు ఈ యొక్క గుడిని అని కూడా మనకు తెలుస్తుంది. అది కూడా బ్రిటిష్ వారి హయాంలో. సో ఇప్పుడు ఈ గుడి 122 ఏళ్ల తర్వాత ఎందుకు తెరుచుకుంటుంది, అసలు 122 ఏళ్ల ముందు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి, దీని యొక్క విశ్లేషిస్తే, దీన్ని పట్టికగా విశ్లేషిస్తే, ఈ యొక్క గుడిని 122 ఏళ్ల ముందు బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గుడికి ఏదైతే అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి ఇవి చాలా ప్రసిద్ధిగాంచిన వాల్స్. దీన్ని మనం దీన్ని మనం కాపాడుకోవాలి అంటే, అప్పుడు భారతదేశం కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళ హయాంలో నడిచింది కాబట్టి ఇది ఫ్యూచర్లో పనికొస్తుందని ఆలోచించారో ఏమో తెలియదు, కానీ కంప్లీట్గా ఈ యొక్క దేవాలయాన్ని ఇసుకతో కప్పేశారు. ఇసుకతో కప్పేసి వెనకాలన్న గుడి వెనకాలన్న ఏదైతే ఆ గోడలు ఉన్నాయో అవి చీలిపోతాయేమో అని చెప్పి కంప్లీట్గా ఇసుకతో కప్పేయడం తర్వాత, వాళ్ళు అలా కప్పేసిన పాయింట్ ఏవైతే ఉందో దాని తర్వాత నుంచి 122 ఏళ్ళు పట్టింది ఇప్పటికీ ఆ యొక్క గుడిని బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు ASI అండ్ IIT మద్రాస్, సో అందులో ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో, పురాతన వస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క గుడిని మళ్ళీ బయటికి తీసుకురావాలని ఆలోచిస్తూ దీన్ని మళ్ళీ బయటికి తీసుకురాబోతున్నారు. 1903-4లో బ్రిటిష్ వాళ్ళు ఇసుకతో కప్పేసిన ఈ యొక్క కోనార్క్ దేవాలయాన్ని మళ్ళీ 2026లో పనులైతే ప్రారంభమయ్యాయి. ఇంకో 3 నెలల్లో మనం కోనార్క్ దేవాలయాన్ని మనందరం దర్శించుకోవచ్చు. భక్తులు కూడా 122 ఏళ్ల తర్వాత ఆ గుడిలో అడుగు పెట్టబోతున్నారని కూడా ఆ ASI అండ్ IIT మద్రాస్ నిపుణులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఆ పురాతన శాఖ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారికంగా ఈ యొక్క మాటని తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క కోనార్క్ గుడి ఏదైతే ఉందో అది చాలా ప్రసిద్ధిగాంచింది. ఎప్పటి నుంచో మనకి తెలుసు, మన భారతదేశంలో సనాతన ధర్మం ఎంత గొప్పదో. అండ్ ఇటువంటి పురాతన గుడులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పటివి కాదు, ఆల్మోస్ట్ ఒక 10-15 శతాబ్దాల నుంచి వస్తున్న మన ట్రెడిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచో ఉన్న ఇవి, దీనికి ఒక 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళ చరిత్రలు కూడా ఉన్నాయి ఇటువంటి గుడులకి. మనం చెన్నైలో కూడా చూసుకోవచ్చు, తంజావూరులో కానీ, తిరువనమలైలో అరుణాచలం కానీ, లేకపోతే పద్మనాభ స్వామి గుడి కానీ. సో ఇటువంటి గుడుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ గుడిల యొక్క వయసు, ఆ దేవాలయాల యొక్క వయసు. సో ఆ వయసు అనేది చాలా చాలా పురాతనమైనవి, అంతే గట్టివి, అంతే శక్తివంతమైనవి. సో ఆ యొక్క పురాతనమైన ఈ యొక్క కోనార్క్ గుడి ఏదైతే ఉందో అప్పట్లోనే చాలా ప్రసిద్ధిగాంచింది. తాజ్ మహల్ ని ఎలాగైతే చూసేవాళ్ళో అలాగే సేమ్ తాజ్ మహల్ లాగే ఇది కూడా ఒక అట్రాక్షన్ స్పాట్ ఆఫ్ ఇండియా అనేది కూడా చాలా మంది స్టేట్ చేశారు. అప్పట్లోనే దాదాపు 30 లక్షల మంది వరకు దీన్ని దర్శించుకునే వాళ్ళని కూడా మనకి తెలుస్తోంది రిపోర్ట్ ద్వారా. సో బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క శక్తివంతమైన ఈ గుడిని, ఈ యొక్క నిర్మాణాన్ని, ఈ యొక్క శక్తివంతమైన నిర్మాణాన్ని, ఆకర్షణీయమైన నిర్మాణాన్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి అని చెప్పి 1903 to 1904 మధ్య గ్యాప్లో ఈ యొక్క గుడిని అయితే ఇసుకతో కప్పేశారు. సో ఇప్పుడు ఈ ASI అండ్ IIT మద్రాస్ నిపుణులు దీన్ని నెమ్మదిగా బయటికి తీసి
ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ నాన్ వైబ్రేటింగ్ ఏవైతే రాళ్ళ పగుళ్ళని నాన్ వైబ్రేషన్ తో వాడే కొన్ని మెషిన్స్ తో ఆ యొక్క గుడి ఇసుకనైతే నెమ్మదిగా తీయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇసుక ఒక్కసారిగానే మొత్తం తీసేస్తే ఆ గుడి నిర్మాణం అనేది చెల్లాచెదురైపోయి ఆ ఇసుక ప్రతి గోడలో అతుక్కుని, అంటే ఎప్పటి నుంచో ఉంది, ఎవరు కదపలేదు కాబట్టి ఆ యొక్క గోడలకి పగుళ్ళు అయితే ఏర్పడ్డాయి. అవి ఎక్కడ ఊడి పడిపోతాయో అని ఆలోచించి నెమ్మదిగా ఈ యొక్క ప్రాసెస్ ని మనం చాలా స్లోగానే చేసి ప్రజలకు అందిద్దాం, ఈ యొక్క అట్రాక్షన్ స్పాట్ ని మళ్ళీ బయటికి తీసుకొద్దాం అని ఆలోచించిన ఒడిస్సాలో ఈ గుడి అయితే లొకేట్ అయ్యి ఉంది. అండ్ అదే ఆలోచించిన మన ASI అండ్ IIT మద్రాస్ నిపుణులు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. 3 నెలల వ్యవధిలో ఈ ఇసుకను అనేది కొన్ని నాన్ వైబ్రేటింగ్ మెకానికల్ టూల్స్ ని యూజ్ చేస్తూ ఈ యొక్క ఇసుకని బయటికి తీయడానికి, ఆ రాళ్ళలో ఉన్న పగుల్ని ఏర్పరచడానికి వాళ్ళైతే చాలా సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అండ్ అది కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తోంది. ఇంకో 3 నెలల్లో మన ఇండియన్స్ అనే కాదు, ప్రపంచంలో ఒక మనిషి 122 ఏళ్ల తర్వాత ఈ కోనార్క్ గుడిని దర్శించుకోవడం అనేది పెద్ద ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో. సో ఎంతమంది ఈ కోనార్క్ దేవాలయాన్ని దర్శించుకోబోతున్నారు, ఎంతమందికి ఆసక్తిగా ఉంది ఈ కోనార్క్ గుడిని చూడాలనుకునే వాళ్ళు ఎంతమందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ మిస్టరీ అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #yo. This is Karthik signing off.